హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు టైమ్ ఫర్ గ్రేట్నెస్ తెలుగు. మీలో ఎంతమంది మార్నింగ్ లేవాలి అనుకున్నారు? నాకు తెలిసి మీ అందరూ ఎప్పుడో ఓసారైనా అనుకునే ఉంటారు, ట్రై చేసే ఉంటారు. కాదంటారా? అవుననే అంటారు. మార్నింగ్ తొందరగా లేవాలంటే నైట్ తొందరగా పడుకోవాలి. మరి నైట్ ఎర్లీగా పడుకోవడానికి ఏం చేయాలి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి వై వి స్లీప్ అనే బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇలాంటి ఎన్నో విషయాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. సో లెట్స్ బిగిన్. రోజుకి కనీసం 7 నుండి 8 గంటలు నిద్ర అవసరం. అంతకంటే తక్కువగా పడుకుంటే మాత్రం ఎంతో ఇబ్బంది అని చెప్పొచ్చు. కొంతమంది 3 నుండి 4 గంటలు పడుకున్నప్పటికీ కూడా యాక్టివ్గానే ఉంటారు. ఇలా ఎక్కడో 1% మాత్రమే జరుగుతుంది. మిగిలిన 99% మెంబర్స్కి ఈ 7 నుండి 8 గంటల నిద్ర ఎంతో అవసరం. అసలు నిద్ర ఎందుకు అవసరం అవుతుంది? మన జీవితంలో 1/3 నిద్ర కోసమే టైంని ఇస్తున్నాం. వై డు వి స్లీప్ 1/3 ఇన్ అవర్ లైఫ్? నైట్ అలసిపోయి వెళ్ళి అలా నిద్రపోతాం. మార్నింగ్ మెలకువ వచ్చినప్పుడు అసలు నేను నిద్రపోయానా అని అనిపిస్తుంది. మనకి కొంచెం కూడా మెలకువ రాదు. అలానే డ్రీమ్స్ కూడా గుర్తుండవు. కారణం, ఆ రోజు మీరెంతో ప్రశాంతంగా నిద్రపోయారు. ఎక్కువగా డీప్ స్లీప్లోనే ఉన్నారని అర్థం. స్లీప్స్లో డీప్ స్లీప్, లైట్ స్లీప్ అండ్ రెమ్ స్లీప్ అని 3 రకాలున్నాయి. వీటి గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలంటే రీసెంట్గా మేము వీడియో పోస్ట్ చేశాం, మీరు చెక్ చేయొచ్చు. మీరు ఎక్కువ ఎనర్జీతో ఉండాలంటే మీకు డీప్ స్లీప్ ఎంతో అవసరం. అన్లిమిటెడ్ గైడ్ టు ఫిక్సింగ్ యువర్ స్లీప్. బాధాకరమైన విషయం ఏంటంటే పడుకునేటప్పుడు మొబైల్స్ ఎక్కువగా యూజ్ చేయడం చాలా కామన్ అయిపోయింది. నిద్ర వస్తున్నప్పటికీ ఆపుకొని మరీ మొబైల్స్ యూజ్ చేసే వాళ్ళు ఎక్కువైపోయారు. అసలు నిద్ర ఎందుకు వస్తుందో తెలుసా? శరీరం బాగా అలసిపోయినప్పుడు, మనసు బాగా అలసిపోయినప్పుడు మళ్ళీ మీలో ఎనర్జీ పుట్టుకు రావడానికి నిద్ర హెల్ప్ చేస్తుంది. అలాంటి నిద్రని ఆపుకోవడం ఎంతవరకు కరెక్ట్? మీకు నిద్ర వస్తుందంటే మీకు రెస్ట్ అవసరమని అర్థం. పాజిటివ్ యాటిట్యూడ్ అనేది అందరికీ ఎంతో అవసరం. మన మనసులోకి ఎన్నో నెగిటివ్ థాట్స్ వస్తూ ఉంటాయి. వాటన్నిటిని ఎల్లప్పుడూ మనం దూరం పెట్టే ప్రయత్నం చేస్తూ ఉండాలి. అప్పుడే మన చుట్టూ ఇంకా మనలో పాజిటివ్ వాతావరణం నిండి ఉంటుంది. పాజిటివ్ ఆలోచనల వల్ల ప్రయోజనాలేంటి? ఇలాంటి ఎన్నో విషయాల గురించి ది మ్యాజిక్ ఆఫ్ థింకింగ్ బిగ్ బుక్లో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఎన్నో టాపిక్స్ మీద ఎన్నో ఆడియో బుక్స్ని మీ అందరికీ ఈజీగా అర్థమయ్యేలా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఇలాంటి ఎన్నో ఆడియో బుక్స్ని వినాలనుకుంటే మేము డిస్క్రిప్షన్లో ఇచ్చిన లింక్ ద్వారా యాప్ని ఇన్స్టాల్ చేయడం వల్ల 399 రూపీస్కి ఉన్న సబ్స్క్రిప్షన్ కేవలం 199 రూపీస్కి లభిస్తుంది. మా కూపన్ కోడ్ T50. కుకు FM యాప్ ప్లే స్టోర్ అండ్ యాప్ స్టోర్లో అవైలబుల్గా ఉంది. మరింకెంతకు ఆలస్యం? లింక్ ఇన్ ద డిస్క్రిప్షన్ బాక్స్. టైం డిసైడ్. బాగా లేటుగా పడుకుని ఎర్లీగా నిద్ర లేవాలి అనుకోవడం తప్పు. మీ శరీరానికి సరిపడా నిద్రని ఇవ్వాలి. మీరు 4 AM పడుకొని 6 AM లేవడం కరెక్ట్ కాదు. మీరు నిద్రపోవడానికి, నిద్ర లేవడానికి ప్రతిరోజు ఓ టైంని ఫిక్స్ అవ్వండి. మీరు ఆ టైంని ఫిక్స్ అవ్వడానికి, లేవడానికి మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉంటుంది. ఇబ్బందిగా అనిపించినప్పటికీ కొన్ని రోజులకి మీకు అలవాటుగా మారుతుంది. మీకు తెలుసా, మీరు మనసులో ఈ టైంకి లేవాలి అని గట్టిగా అనుకుంటే సాధ్యమవుతుంది. కొన్ని రోజులు ఓ టైంకి లేవడం అలవాటు చేసుకోవడం వల్ల అలారం అవసరమే లేకుండా ప్రతిరోజు అదే టైంకి నిద్రలేస్తారు. మీరు డబ్బు, జాబ్, రిలేషన్షిప్స్కి ఎంత విలువ ఇస్తారో మీ నిద్రకి కూడా అంతే విలువ ఇవ్వాలి. మీరు మీ నిద్రకి విలువ ఇచ్చినప్పుడే మీరు సమయానికి నిద్రపోవడం, నిద్ర లేవడం జరుగుతుంది. మీరు ప్రతిరోజు లేట్గా లేస్తున్నారు అనుకోండి, ఆ డే అంతా ఫుల్ఫిల్గా అనిపించదు. మీరు ఎర్లీగా లేవడం వల్ల మీరు ఎంతో యాక్టివ్గా ఉంటారు. మీకు డేలో వర్క్ చేయడానికి ఎక్కువ సమయం కూడా ఉంటుంది. కెఫైన్. చాలామంది పడుకునే ముందు టీ, కాఫీలు తాగుతారు. అసలు నిద్రపోయే ముందు అవి తాగడం వల్ల మీకు నిద్ర ఎలా పడుతుందో నాకైతే అర్థం కావడం లేదు. కాఫీ, టీల వల్ల కొంచెం ఎనర్జీ వస్తుంది. ఈ ఎనర్జీ నిద్రని రానివ్వదు. మీ వర్క్ని చేసుకొని ఇవ్వడానికి ఈ ఎనర్జీ హెల్ప్ చేస్తుంది, కానీ నిద్ర కోసం కాదు. ఈ కెఫైన్ మన బాడీలో 6 నుండి 7 గంటలు ఉంటుంది. మీరు నిద్రపోవడానికి ముందుగా కొన్ని గంటల ముందే ఇవి త్రాగొచ్చు, లేదా మార్నింగ్ లేవగానే తాగడం వల్ల మీరు మీ వర్క్ని కొంచెం ఎనర్జెటిక్గా చేయొచ్చు. గెట్ ఇట్ బ్లాక్డ్ అవుట్. నిజం చెప్పండి, మీరు నిద్రపోయే ముందు చేసే పనేంటి? మొబైల్ ఎక్కువ యూజ్ చేస్తున్నారా? లేదా టీవీ లేదా ల్యాప్టాప్? ఎక్కువ శాతం మొబైల్ని ఎక్కువగా యూజ్ చేస్తారు. ఇలా మొబైల్ యూజ్ చేయడం వల్ల డీప్ స్లీప్ ఫాస్ట్గా రాదు. తెల్లవారినప్పటికీ మీకు నిద్ర ఇంకా వస్తూనే ఉంటుంది. మీరు పడుకునే టైంకి కనీసం 2 గంటల ముందు నుండి అయినా మొబైల్ యూజ్ చేయడం మానేయండి.
మీ హెల్త్ కంటే మీకేదీ ముఖ్యం కాదు. మీకు మొబైల్ ఆర్ ల్యాప్టాప్ యూస్ చేయడం అవసరం అనుకుంటే మాత్రం గ్లాసెస్ మాత్రం వాడండి. మీరు పడుకునే ప్లేస్ ఎంత చీకటిగా ఉంటే మీకు నిద్ర అంత బాగా పడుతుంది. క్రియేట్ ఏ స్లీప్ శాంక్చురీ. పుస్తకాలని చూడగానే చదువు గుర్తొస్తుంది. వాష్రూమ్ని చూడగానే టాయిలెట్, బాత్ ఎక్సెట్రా గుర్తొస్తాయి. ఫుడ్ చూడగానే తినాలనిపిస్తుంది. ఫ్రిడ్జ్ చూడగానే కూలింగ్ బీ గుర్తుకొస్తాయి. అదేవిధంగా మీ బెడ్ని చూడగానే మీకు నిద్ర గుర్తుకు రావాలి. అలా కాకుండా బెడ్ మీదే తినడం, తాగడం, వర్క్ చేయడం అలాంటివి చేయడం వల్ల పడుకున్న వెంటనే నిద్ర సరిగ్గా రాదు. నిద్ర కోసం సన్లైట్ ఎంతో అవసరం. లేవగానే కాసేపు సన్లైట్లో స్పెండ్ చేయడం వల్ల మీ బాడీకి కావాల్సిన హార్మోన్స్ రిలీజ్ అవుతాయి. మానసికంగా, శారీరకంగా ఈ సన్లైట్ ఎంతగానో హెల్ప్ చేస్తుంది. మీరు కాసేపు సన్లైట్లో టైంని స్పెండ్ చేయడం మంచిది. అదేవిధంగా ఎక్సర్సైజ్ ఎంతో అవసరం. శరీరం అంతా కరెక్ట్గా ఉన్నప్పుడే మీలో అన్ని ఫంక్షన్స్ బాగా జరుగుతాయి. ఎక్సర్సైజ్ చేయడం అనేది మిమ్మల్ని శారీరకంగా ఫిట్గా, హెల్తీగా ఉంచడంతో పాటుగా స్ట్రెస్ని కూడా తగ్గిస్తుంది. మీరు ఎక్సర్సైజ్ చేయడం, యోగా చేయడం అలవాటు చేసుకోవడం వల్ల మీలో ఎంతగానో పాజిటివ్ చేంజెస్ని తప్పకుండా చూస్తారు. టైంకి తినడం, టైంకి నిద్ర లేవడం, టైంకి నిద్రపోవడం, స్ట్రెస్ని మేనేజ్ చేయడం, కొత్త అలవాట్లు నేర్చుకోవడం, శారీరకంగా, మానసికంగా ఫిట్గా ఉండడం, మిమ్మల్ని మీరు కంట్రోల్లో పెట్టుకోవడం, సరైన డైట్ని ఫాలో అవ్వడం, అనవసరంగా ఆలోచించడం మానేయడం, సెల్ ఫోన్స్ ఎక్కువ యూజ్ తగ్గించడం, ఇలాంటివి ఫాలో అవ్వడం వల్ల ఎంతో ప్రశాంతంగా ఉంటారు. ఈ వీడియో మీకు హెల్ప్ అయినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. బీ హ్యాపీ ఆల్వేస్, కీప్ స్మైలింగ్. మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ డూ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.